నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా మనము ప్రెషర్ కుక్కర్లో ఈ చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు అండి. దీన్ని చికెన్ పులావ్ అని కూడా అంటారు, కానీ టేస్ట్ మాత్రం చికెన్ బిర్యానీ లానే ఉంటుంది. ఈజీగా చికెన్ బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులోకి 3 టీ స్పూన్ల కారంని, 1 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ బిర్యానీ మసాలాను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 2 వేసుకోవాలి. 1/2 కప్పు ఫ్రెష్ కర్డ్ని వేసుకోవాలండి. సగం నిమ్మకాయను విత్తులు లేకుండా ఈ విధంగా పిండుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 4-5 నిమిషాల పాటు దీనికి బాగా చికెన్కి మసాలాలన్నీ పట్టించాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు ఈ చికెన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకోవాలి. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి మనం వాటర్ని పోసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్, ఒక 2 టీ స్పూన్స్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోకి హోల్ గరం మసాలాను వేసుకోవాలి. మీ దగ్గర ఏం అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఉల్లిపాయలను మీడియం సైజులో ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తే మనకి చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 7-8 నిమిషాల పాటు చికెన్ని ఉడకనివ్వాలి. 70% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా వేసుకోవాలి. ఈ రైస్కి చికెన్ అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత వాటర్ పోసుకోవాలి. 3 గ్లాస్ రైస్కి 3.5 గ్లాస్ వాటర్ని పోస్తున్నానండి. 3 నుండి 3.5 గ్లాసుల వరకు పోసుకోవచ్చు. ఆల్రెడీ చికెన్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, మనం ఎక్కువ పోసుకుంటే మళ్ళీ ముద్దగా అయిపోతుంది. అందుకని తక్కువగానే పోసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకోవాలండి. ఉప్పును చూసుకొని రుచికి సరిపడా వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను వేసుకొని
మూత పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలండి. కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూతను ఓపెన్ చేయాలండి. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా మనం ఇలా ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చికెన్ బిర్యానీ చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కదా, చాలా ఈజీగా చేయాలనుకున్నప్పుడు ఇలా మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.